నమస్తే. సృష్టిలో అమ్మ స్థానం మహోన్నతం. ఎందుకంటే అమ్మ లేనిదే ఈ సృష్టే లేదు. అంత గొప్పదైన మాతృత్వాన్ని పొందడానికి తల్లి ఓ తపస్సే చేయాల్సి వస్తుంది. పిల్లలను పొందడం దేవుడిచ్చే వరంగా భావిస్తాం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి చేసే పనులు, ఆలోచనలు బిడ్డపై చాలా ప్రభావాన్ని చూపుతాయని సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటుంది. అందుకేనేమో రాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22వ తేదీ కోసం యావత్తు ప్రపంచంతో పాటు తల్లులు ఎదురుచూస్తున్నారు. చారిత్రాత్మకమైన ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మలుచుకోవాలని చాలామంది గర్భిణీలు భావిస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠ అభిజీ లగ్నంలోనే పిల్లలను కనాలని తల్లులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ప్రసూతి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అదే రోజు అదే ముహూర్తానికి సిజేరియన్ ఆపరేషన్ చేయాలని వైద్యుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇది వైద్యులకు తలనొప్పిగా కూడా మారింది. రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయం మహాద్భుతమైందని పండితులు చెబుతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కేవలం 84 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఈ 84 సెకండ్లు చాలా శుభప్రదమని కాశీ పండితులు నిర్ణయించారు. 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 ప్రారంభమై 12:30:32 వరకు ఉంటుంది. 84 సెకండ్ల ఈ సూక్ష్మ సమయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మరణం, అగ్ని, వ్యాధి తదితర ప్రభావాల నుంచి బయటపడతారని పండితులు తెలియజేస్తున్నారు. ఒక బిడ్డ శుభ సమయంలో పుడితే అది శిశువు వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పండితులే కాదు, మనస్తత్వవేత్తలు సైతం చెబుతున్నారు. సిజేరియన్ తప్పదని తేలినప్పుడు చాలామంది తల్లులు మంచి ముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. మన దగ్గర జరిగే సిజేరియన్లన్నీ దాదాపుగా ఇలాగే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు వీటికి పరాకాష్ఠగా మారుతోంది జనవరి 22. ఆ రోజు అతి గొప్ప ముహూర్తం ఉందని, అందుకే ఆ రోజే తమకు ఆపరేషన్ చేయాలని చాలామంది గర్భిణులు వైద్యులను కోరుతున్నారట. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది. సాధారణంగా రోజుకు 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. కానీ ఇదే రోజున 35 ఆపరేషన్లకు ఏర్పాటు చేస్తున్నట్లు కాన్పూర్ మెడికల్ కాలేజీ గైనకాలజీ ఇన్ఛార్జ్ డాక్టర్ సీమా ద్వివేది చెబుతున్నారు. ఇది ఒక్క కాన్పూర్కే పరిమితం కాలేదు. దేశమంతా ఇదే ఉత్సాహత కనబరుస్తున్నారు. మన పక్కనే ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా 45 మంది తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకున్నారంటే ఈ ముహూర్తానికి ఉన్న మహిమను తెలుసుకోవచ్చు. నెలలు నిండక ముందే కాన్పులు చెయ్యాలనడం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నా ప్రసవాల కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సకల గుణాభిరాముడి లాంటి బిడ్డే మాకు కావాలనే కోరిక వారిని ఎంతటి రిస్క్ కైనా సన్నద్ధం చేస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.